ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కొన్నిసార్లు మనుషులు బ్రతికినప్పుడే కాకుండా మనుషులు మరణించిన తర్వాత వారి గురించి ప్రపంచమంతను బహువేగంగా వారి గురించి తెలియపరచబడతా ఉండిద్ది. ఉదాహరణకి 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 10వ తారీఖు చార్లీ కిర్క్ అనే వ్యక్తి, యవనస్తుడు హత్య చేయబడ్డాడు. పుట్టిన స్థలం అమెరికా, వయసు 31 సంవత్సరం. టేలర్ రాబిన్సన్ అనే 21 సంవత్సరం యవనస్తుడు ఒక ముఖ్యమైన అద్భుతమైన సభలో మాట్లాడుతూ ఉండగా అతను కాల్చాడు. చార్లీ హత్య చేయబడ్డాడు. ఈ చార్లీ అనే వ్యక్తి తన 5వ తరగతి చదువుతున్న వయసులో, ఇంచుమించు 11-12 సంవత్సరాల వయసులో ప్రభువుని తెలుసుకున్నాడు. ప్రభువుని తెలుసుకున్న తర్వాత నీతి వాక్యాలు బోధిస్తూ దేవుని మార్గంలో నడుస్తూ చిన్నతనం నుంచే పెద్దలకు లోబడుతూ అధికారుల దగ్గర గౌరవాన్ని పొందుకుంటూ మంచి వ్యక్తిగా ఎదుగుతూ యవన వయసు వచ్చిన తర్వాత వివాహం, దేవుడు తనకి గర్భఫలం కూడా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, అతని గోల్ ఏంటంటే, అతని యొక్క ఉద్దేశం ఏమిటంటే, చీకట్లో ఉన్న జనులు వెలుగులోనికి రావాలి, అసత్యంలో ఉన్న ప్రజలు సత్యాన్ని తెలుసుకోవాలి, ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు అనే పరిశుద్ధుడైన దేవుని వైపు మళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడికి వెళ్ళినా అతనికి ఫాలోయింగ్ లక్షల కోట్ల మంది ప్రజల్లో ఉండేవాళ్ళు. ఎక్కడ సభ పెట్టినా, ఎక్కడ మీటింగ్ పెట్టినా అతని నీతి వాక్యాల ద్వారా ప్రజలను, ముఖ్యంగా బహుగా యవనస్తులను బహుగా ప్రభావితం చేసేది. యవనస్తులు అనేక మంది పట్టబడేవాళ్ళు. యవనస్తులు అనేక మంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆకర్షించబడేవాడు. ఆయన యొక్క ఉద్దేశం, పురుషులు వివాహం చేసుకోకూడదు, పురుషుడు 2-3 పెళ్లిళ్ళు చేసుకోకూడదు, స్త్రీలు అభాషణ చేసుకోకూడదు. సత్యమైన వాక్యాన్ని బోధించేవాడు, నీతి వాక్యాలను బోధించేవాడు. దేవుని బిడ్డలారా, ఒక చార్లీ కిర్క్ చచ్చిపోవచ్చు. దేవుడు ఆయా పట్టణాల్లో, ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో వందల వేల లక్షల కోట్ల మంది సేవకులను రేపునుగాక. ఆమేన్. గతంలో కూడా ప్రవీణ్ పగడాల గారు హత్య చేయబడ్డారు. తన భార్య అంది, నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నానని. పూర్వము చాలా సంవత్సరాల క్రితం గ్రేన్ అగస్టైన్ అనే వ్యక్తి కూడా అతని బిడ్డలో ఒక ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ మార్గం మధ్యలో అలసిపోయి కారు పక్కన ఆపుకొని నిద్రపోతున్న సమయంలో దుండుగులు వచ్చి పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. తన భార్య అంటుంది, నా భర్తను, నా పిల్లలను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను. చార్లీ కిర్క్ భార్య కూడా, నా భర్తను చంపిన యవనస్తుని నేను క్షమిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మనుషులంగా మనం క్షమించవచ్చు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకంటే మనకి క్షమాభిక్ష పెట్టిండు. దేవుడు పాపులను ప్రేమించే వ్యక్తి, రోగులను స్వస్థపరిచే వ్యక్తి కనుక దేవుని బిడ్డలారా, భారతదేశానికి మొట్టమొదట ప్రధాని అన్నాడు, క్రైస్తవులు నిద్రపోతున్న సింహం లాంటోడు, క్రైస్తవుల జోలికి మీరు వెళ్ళొద్దు. దేవునికి స్తోత్రం. ఆయా ప్రాంతాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా దేశాల్లో మందిరాల మీద, సంఘం మీద, దైవజనుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. కనుక వీరందరూ కూడా మరి మారాలంటే, నీతి మార్గంలో నడవాలంటే, యేసు వైపు తిరగాలంటే, దైవజనులుగా, క్రైస్తవులుగా మనమందరమును కూడా ఇలాంటి దుండుగులని, పాపులని క్షమించమని దేవుణ్ణి ప్రాధేయపడాలి, దేవుని దగ్గర అడగాలి. కనుక దేవుని బిడ్డలారా, చార్లీ కిర్క్ చాలా మంచి యవనస్తుడు, మంచి బోధకుడు, నీతి వాక్యాల ద్వారా అనేక మంది ప్రజలని తన దేవుని వైపు ఆకర్షించే వ్యక్తి. కనుక ఈ దినమున ఈరోజు వారు మన మధ్యలో లేకపోవచ్చు, పరలోకంలో వారి యొక్క ఆత్మ దేవుని దగ్గర శాంతియుతంగా ఉండాలని,
తను విడిచిపెట్టెళ్ళిన భార్య బిడ్డలకి దేవుడు సన్నిధి తోడుంచాలని, తను విడిచిపెట్టెళ్ళిన పరిచర్య, ఏదో ఒక యవనస్తుడు లేచి తన పరిచర్య భుజము కాడిగా మోసి తన పరిచర్యని మళ్ళీ కొనసాగించాలని మనమందరం వారి కొరకు ప్రార్థన చేయబద్ధులమై ఉన్నాం. ఒక చార్లీ చనిపోతే, ఒక ప్రవీణ్ పగడాలు చనిపోతే, దేవుని బిడ్డలారా ఒక అగస్టిన్ చనిపోతే, మరి ఆయా కుటుంబాల్లో అనేక మంది యవనస్తులు దేవుడు పట్టబడి, దేవుడు కోత ఎంతో విస్తారంగా ఉంది కనుక, కోసేటి పనివారు కొదువుగా ఉన్నారు కనుక, దేవుడే తన పని కోసం కోత కోసే దైవజనులను రేపునుగాక. చార్లీని దేవుడు ఎంతగా ఆశీర్వదించిందంటే, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి శిష్యుడు, మంచి స్నేహితుడు, రాజకీయం వేరు బోధలు వేరని చెప్పిన వ్యక్తి కనుక చార్లీ క్రిక్ విడిచిపెట్టేళ్ళిన తన పరిచర్యకి, తన భార్య తన బిడ్డలకి దేవుడు తోడుండి వారిని ఆదరించునుగాక. ఆమేన్.